ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో కొన్ని మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సమయంలో మనము భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ గారి గురించి మనందరము కూడా చాలాసార్లు ఆయన గురించి మనం విని ఉంటాం. అయితే 2000 మంది పైగా అనాథ పిల్లలను ప్రార్థన విశ్వాసము ద్వారా పోషించినటువంటి గొప్ప భక్తుడు జార్జ్ ముల్లర్ గారు. ప్రపంచానికే ఒక సవాలుగా నిలిచినటువంటి వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు. అయితే ఆయన గురించి మనము ఆయన తెలియని విషయం ఏంటంటే, ఆయన యవన కాలంలో చెడు అలవాట్ల ద్వారా ఆయనకి బలహీనత ఏర్పడటం ద్వారా కనీసము 10 నిమిషాలు కూడా నిలబడలేనటువంటి వ్యక్తిగా జార్జ్ ముల్లర్ గారు ఉన్నారన్నమాట. కనీసం ఆయన 10 నిమిషాలు కూడా నిలబడటానికి శక్తి లేనటువంటి వాడిగా ఉండేవాడు. ఆయన యవన కాలంలో చెడు అలవాట్లు వ్యసనాల ద్వారా అలాంటి బలహీనత ఆయనలో కలిగింది. అయితే ఆయన రక్షింపబడిన తర్వాత ఒక చిన్న ప్రార్థనా బృందంలో ఆయన పాల్గొనటం జరిగింది. అయితే ఆ ప్రార్థనా బృందంలో పాల్గొన్నప్పుడు ఆ కూడికలో అక్కడ ఒక వాక్యము చదవబడటము జార్జ్ ముల్లర్ గారు వింటారు. ఆ వాక్యము మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈలాగూ సెలవిస్తుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్న మాట మరి జార్జ్ ముల్లర్ గారి యొక్క హృదయానికి ఒక అగ్ని వలె ఆయన హృదయంలో అది తాకి మరి ఆ వాక్యము ఆయనలో బలంగా ఆయన హృదయానికి ఆ మాటలు ఒక అగ్ని వలె తాగటం, అప్పుడే వెంటనే ఆ వాక్యం పైన చేయి పెట్టి మరి జార్జ్ ముల్లర్ గారు ఎంతో ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అక్కడికక్కడికే, అయ్యా నీ వాక్యాన్ని నేను నమ్ముచున్నాను, నీ వాక్యాన్ని పైన నేను ఆధారపడుతున్నాను, ఈ వాక్యము ఈ వచనము నా హృదయములో నెరవేరునుగాక, నా నరాలు బాగుపడునుగాక, నా ఎముకలు బలపరచబడునుగాక, నా కండరాలు బాగవునుగాక అని అక్కడే ఆ వాక్యం పైన చేయబట్టి, అయ్యా నేను అడుగుచున్నాను, నేను నమ్ముచున్నాను, నాకు సహాయం చేయి అని జార్జ్ ముల్లర్ గారు ఆ వాక్యం నమ్మి ఆ వాక్యం మీద చేయించి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు జార్జ్ ముల్లర్ గారు స్వస్థత పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటి నుండి కూడా జార్జ్ ముల్లరు దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని, ప్రతి వచనాన్ని మరి ఆయన నమ్ముతూ ప్రతి ఒక్క మాట పైన ఆయన నమ్మకం ఉంచి ప్రతి వాక్యము వాగ్దానంగా స్వీకరించి ఆ రీతిగా ప్రార్థించడం ద్వారా ఆయన ఒక గొప్ప ప్రార్థన వీరుడుగా అయ్యాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యము ప్రతి మాట, ఆయన నాకు చేసిన వాగ్దానము, ఇది దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానాలు ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు అని మనం నమ్మి మనం విశ్వసించినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేసే దేవుడు అయినాడు. దాదాపు 10,000 ప్రార్థనలకు పైగా జార్జ్ ముల్లర్ గారు అద్భుతమైనటువంటి దేవుని యొక్క సమాధానాన్ని పొందుకున్న వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు. కాబట్టి ఈ దినాన నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే అర్థము మరి దేవుని యొక్క వాగ్దానాల పైన నీవు నమ్మకం ఉంచట్లేదేమో, దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయట్లేదేమో, అందుకనే నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రతి వచనము అది దేవుడు చేసినటువంటి వాగ్దానము అని నమ్మి
విశ్వసించి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో కూడా ఆయన కార్యం చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. యెషయా గ్రంథము మరి 58వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టుగా ఆయన నేనున్నానను అని అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలు నమ్మి ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడు అంటూ ఉన్నాడు కదా, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టుగా ఆయన నేనున్నానను అంటున్నాడు. కాబట్టి నువ్వు అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబు దేవుడు తప్పకుండా దయచేసే దేవుడు అయినాడు. నువ్వు మొరపెట్టుగా నేనున్నాను అని అనే దేవుడు, నువ్వు మొరపెట్టుగా ఆయన తప్పకుండా ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి జార్జ్ ముల్లర్ ప్రార్థనలు విని ఆయన స్వస్థపరిచి ఆయనకి ఏ రీతిగా అయితే ఆయన చేస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు వచ్చిందో, ఈ దినాన కూడా నువ్వు దేవుని యొక్క వాగ్దానాల పైన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆ వాగ్దానాలు ఎత్తుపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా నీ ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీ ప్రార్థనలకు జవాబు రాలేదు, ఆలస్యం అవుతుందని ఒకవేళ నీవు అనుకుంటున్నావా? అయితే దేవుడు చేసిన వాగ్దానాలు నమ్ము, విశ్వసించు, వాటిని ఎత్తిపట్టి ప్రార్థించు, దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.